ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్. వాళ్ళ మా పొలంలో కొబ్బరి చెట్టుకున్న కొబ్బరికాయలు కోస్తున్నాను. కోద్దాం రండి. చెట్టుకి నిచ్చెన వేసుకొని ఎక్కుతున్నాను. ఫస్ట్ నిచ్చెన అందలేదు, అందుకని కర్ర తీసుకొని కాయని కోస్తున్నాను. నిచ్చెన కొద్దిగా విరిగిద్దేమోనని కొమ్మ పట్టుకొని, ఇది పంగకర్ర, ఆ పంగకర్రతోటి కాయని కోస్తున్నాను. చెట్టుకు మొత్తం 3 కాయలు కాసినాయి. ఫస్ట్ సంవత్సరం ఇప్పుడే కాయడం. అంతకుముందు ఒకసారి కాయ కొట్టుకొని తాగాము. ఇప్పుడు చెట్టుకు 2 కాయలు ఉంటే ఆ 2 కాయలు కోస్తున్నాను. అంతకుముందు కోసిన కాయలు 1/2 లీటర్ దాకా ఉన్నాయి కొబ్బరి నీళ్ళు. ఫస్ట్ టైం కాబట్టి గెల నిండా వచ్చినాయి, కానీ పిందెలు 3 కాయలు మాత్రమే పెద్ద కాయలైన, మిగతా మొత్తం పోయినాయి. కాయ కొమ్మ మధ్య ఇరక్కపోయింది చూడండి కోసిన తర్వాత. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కొబ్బరికాయ చూడండి, అంత పెద్ద సైజు కాయ. ఇదే కాయ బయట కొనాలంటే 50 రూపాయలు ఉంటుంది కాయ. చెట్టు వేసి 2 ఏళ్ళు అవుతుంది. ఈ సంవత్సరమే ఫస్ట్ కోస్తున్నాము. ఇది సపోటా చెట్టు. ఇప్పుడిప్పుడే కాయలు అయిపోయి మళ్ళీ పూతలకు వస్తుంది. ఒక కొమ్మకే చూడండి 4-5 మొగ్గల దాకా వచ్చాయి. ఇప్పుడు రెండో పక్కన ఉన్న కాయ కోస్తాను. చెట్టు కనీసం 10 అడుగులు పైనే ఉందండి. అటు పక్క నుంచి కోయడానికి కుదరలేదు, అందుకని మళ్ళీ ఇటు పక్క నుంచి నిచ్చెన వేసుకొని కోస్తున్నాను. నేల మీద నుంచుకోవడానికి కర్రతోటి కూడా అందట్లేదు, అందుకని నిచ్చెన పైకి ఎక్కి కోస్తున్నాను. కొబ్బరికాయ నీళ్ళు అంతకుముందు కొట్టిన కాయలో కూడా వాటర్ చాలా టేస్ట్గా ఉన్నాయి. వాటర్ కూడా, కొబ్బరి కూడా వచ్చింది దాంట్లో. రెండు కాయలు చూడండి ఎంత సైజు ఉన్నాయి. అంతే, ఈ చెట్టుకి కాయలు కూడా లేవు. ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం కోసుకోవడమే. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.